హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ రియల్ ఎస్టేట్ టీవీ. మీకు ఆల్రెడీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసామండి రీసెంట్గా. అప్పటికి వర్క్స్ అయితే పూర్తిగా జరగలేదు. రోడ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది, అందుకని మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ 9న ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉందండి. ఆగస్ట్ 9న చాలా తక్కువ ప్రైస్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాం. ఈ చూసారుగా లాస్ట్ టైం వీడియోలో ఇదంతా రోడ్స్ ఏం డివైడ్ అవ్వలేదు. ఇప్పుడు అంతా రోడ్స్ మన ఎక్కడైతే మనకి కరెక్ట్గా పాయింట్స్ ఉన్నాయి, ప్లాట్స్ వస్తాయి, అక్కడ వరకు మొత్తం అంతా రోడ్ తీయడం జరిగింది. అదంతా ఒకసారి క్లియర్గా చూసేద్దాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్డు నేషనల్ హైవే, మచిలీపట్నం నేషనల్ హైవే ఏదైతే 6 లైన్ ఇప్పుడు అవ్వబోతుందో అక్కడి నుంచి కేవలం 0.5 కిలోమీటర్ డిస్టెన్స్ పామర్ ఊరికి వెళ్ళే రోడ్లోనే మెయిన్ రోడ్ ఫేసింగ్తోనే మనకి ఎంట్రన్స్ ఉంటుందండి. మనం ఇప్పుడు టర్న్ అయ్యాం కదా. ఈ బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్ ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ మన ఛానల్ మీరు చూడొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే కరెక్ట్గా బౌండరీ లైన్స్, దీని ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ దీంట్లో రెమెడీస్ ఏం వస్తాయి, ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో దీనికి రైట్ సైడ్లో ఒక్కొక్క ప్లాట్స్ ఇప్పుడు అంటే ఒక 1 లైన్లో నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ వస్తాయండి. దీని బౌండరీస్ ఇదంతా కూడా ఇది ఊరు కానుకొని మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని దాటిన తర్వాత ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే చూసామో కొంచెం ముందుకు వెళ్తే పామర్ సెంటర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే గుడివాడ, రైట్కి వెళ్తే చల్లపల్లి నాగాలంకి వెళ్ళే రోడ్డు, స్ట్రైట్ వెళ్తే మచిలీపట్నం, ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే విజయవాడ రోడ్. అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారంటే దీనికి కొంచెం ముందుకెళ్తే చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అదంతా 40 ఫీట్ బీటీ రోడ్స్ వస్తాయండి. రోడ్స్ అనేవి మంచి ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మొత్తం చాలా తక్కువ ప్రైస్లో, అంటే ఈ బడ్జెట్లో మీకు ఫర్దర్గా మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత మంచి ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్ అనేది ఉండదండి. చాలా లీస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. సిఆర్డీ అప్రూవ్డ్ వెంచర్ ఇది. 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్కి. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపించేది మొత్తం కూడా ప్లాట్స్ అండి. సబ్ రోడ్స్ వస్తాయి దీనికి. ఇది మెయిన్ రోడ్ అనమాట ప్రాజెక్ట్కి. దీనికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సబ్ రోడ్స్ వస్తాయి. ఆ చివరి ఏదైతే కనిపిస్తుందో అక్కడి వరకు కూడా మన ప్రాజెక్టే. ఇది మొత్తం 18 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ చూపిస్తాం కదా, ఆ చివరి వరకు ఆ గోడ, లెఫ్ట్ సైడ్ గోడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు అంతా మన బౌండరీ లేనే. అది మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్, అది ఆ ఎంట్రన్స్. ఇటువైపు వచ్చేప్పటికి ఇదిగోండి ఆ తాడి చెట్లు కనిపిస్తుంది చూసారా, ఈ ఎక్కడి వరకు పొలం వేయలేదో అక్కడ వరకు మొత్తం మనదే. ఎక్కడి వరకు బౌండరీ లేని మంది. ఇదంతా కాంపౌండ్ వాళ్ళు వచ్చేస్తుంది. సరౌండ్ 10 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది విత్ సోలార్ ఫెన్సింగ్. ఇంకా ప్రతి అంటే సిఆర్డీ అప్రూవ్డ్ వెంచర్స్ మీకు తెలిసిందే కదా, వాటర్ ట్యాంక్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పార్క్ ఏరియాస్ కానీ అన్ని మంచిగా డెవలప్ చేయడం జరుగుతుంది. 10,000 బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుందండి. ఈ 9వ తారీఖున శనివారం పూట రాఖీపురంలో లాంచ్ అవబోతుంది. పూర్తి వివరాల కోసం పైన నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.